జై వీర బ్రహ్మ జై గోవింద బాంప జై. నమస్తే. 2025 ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది. ముఖ్యంగా వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి, ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు. ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని, స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి, దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో 12 రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు. వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి 4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు, దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వాటి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం. ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది. కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు మనం చూడబోతున్నాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు, ధనం అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోవటమో, కొంతమంది వ్యక్తులు అనవసరపూరితమైనటువంటి చర్యల వల్ల మీ ఉద్యోగం సరిగ్గా మీరు చేసుకోలేకపోవటం, కార్యాలయంలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండటం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కూడా రాజకీయాలు జరుగుతూ ఉండటం, ఇది మానసికమైనటువంటి అశాంతికి కారణమయ్యేటువంటి అవసరం. గృహ సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి, కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, సానుకూలవంతమైనటువంటి పరిస్థితికి కారణమవుతాయి. కుటుంబ సంబంధమైనటువంటి అంశాల్లో గృహ నిర్మాణ సంబంధమైనటువంటి స్థితిగతులు అత్యంత అనుకూలవంతం కాబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నం సఫలీకృతమవుతుంది, యోగదాయకమవుతుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి తప్పనిసరిగా కారణం అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. దైనందిన జీవితంలో ఇలా స్థిరపడాలి, ఇలాంటి పరిస్థితులు ఉండాలి. స్వగృహం, కుటుంబం, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్వప్నాలు ఏవైతే ఉన్నాయో వీటిని నెరవేర్చుకోవడానికి మాత్రం విశేషంగా మీరు శ్రమించేటువంటి అవకాశం ఉంది. కొంతమంది అనుకూల శత్రువులు, మిత్రులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీకు కొన్ని ఇబ్బందులను సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్లో రహస్యాలని ఇతరులకి చెప్పకపోవటం, ముఖ్యమైనటువంటి పాస్వర్డ్లు, ముఖ్యమైనటువంటి పిన్ నంబర్స్, మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి బ్యాంకింగ్ సంబంధించినటువంటి అంశాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. సన్నిహితులైనటువంటి వ్యక్తులు మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మిత్రుల యొక్క సహకారం చేత ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పురోగవృద్ధిని పొందేటువంటి అవకాశం ఉంది.
కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మాసాలు సంవత్సరాలు మారిపోతున్నా జీవిత లక్ష్యానికి చేరువ కాలేకపోతున్నామన్నటువంటి మానసికమైనటువంటి వ్యధ ఏదైతే ఉందో, ఒక మంచి అవకాశం రావటం వల్ల దీనిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల సానుకూలవంతమైనటువంటి ఫలితం, కుటుంబంలో మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని కానీ దైవ కార్యాన్ని కానీ నిర్వర్తించగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి సౌఖ్యం, విందులు వినోదాలు, కుటుంబంతో కలిసి విహారయాత్ర అవ్వచ్చు, బంధుమిత్ర సమాగమం జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, వీటికి మంచి పేరు లభిస్తుంది. వాటిని అద్వితీయంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేసేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడో మీరు ప్రారంభించి మధ్యలో వదిలిపెట్టినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పనికి ఒక మంచి అవకాశం రావటం వల్ల మళ్ళీ దాన్ని పునర్నిర్మించగలుగుతారు. జీవితంలో గొప్ప స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఏనాడో ఒక ముఖ్యమైనటువంటి పని మొదలుపెట్టి అనివార్య కారణాల చేత మీరు ఆపివేసినటువంటి సంఘటనలు ఒక అదృష్టకరమైనటువంటి అవకాశం మళ్ళీ మీకు రావటం వల్ల జీవితంలో ఒక్కసారిగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు, ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకునేటువంటి అవకాశాలు కూడా తప్పకుండా లభిస్తాయి. ఏ ఒక్క వ్యక్తికి కూడా రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి జీవన విధానంలోని మీ ఆలోచన ఏదైతే ఉందో, పరిస్థితులు వాటికి అర్థం పడుతున్నట్టుగా రుణాలన్నీ తీర్చివేయగలిగిన పరిస్థితులు, కొత్త వ్యక్తులు, కొత్త వ్యవస్థల నుండి మీకు ఆర్థిక సహాయం అందేటువంటి అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైన అంశాలు బాగున్నాయి, కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం చర్మ సంబంధమైనటువంటి పరిస్థితులు, మూత్ర సంబంధమైనటువంటి పరిస్థితులు, శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం వల్ల కొన్ని ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. శరీరానికి సంబంధించి, చర్మానికి సంబంధించి మూత్రము, రక్తము, నీటి శాతం తగ్గిపోయినటువంటి కారణం వల్ల వీటిలో వచ్చే కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ మీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ బాధ్యతలు లభిస్తాయి. ఉద్యోగులకి అనుకూలవంతమైనటువంటి చోటికి బదిలీలు అవుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు తప్పకుండా కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాల నుండి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి రావటానికి కానీ అనుకూలవంతమైనటువంటి స్థితిగతి రావటానికి హనుమంతుల వారు, ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేయటం, సుందరకాండను పారాయణ చేసిన, సుందరకాండను వింటూ ఉన్న, లేదా 108 అరటిపళ్ళని హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి తీసుకెళ్ళి కదలి అర్చన చేయించిన అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే తంత్రమాల చూర్ణాన్ని గనక అనునిత్యం కూడా స్నానం చేస్తున్నటువంటి నీటిలో తంత్రమాల చూర్ణాన్ని కలిపి ఆ నీటితో స్నానం చేస్తూ ఉంటే నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోవటమే కాదు, కార్యసిద్ధి కలుగుతుంది. అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. విశేషవంతమైనటువంటి 108 దివ్యమైనటువంటి ఔషధుల చేత అమావాస్య, ఆదివారం పూట విశేషించినటువంటి దశమహావిద్యల్లోని అమ్మవారి మూలమంత్రాలతో
మన బ్రహ్మపద ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి తాంత్రిక వస్తువు ఇది. నుదుట ధరించిన లేదా వీటితో స్నానాన్ని ఆచరించిన తీవ్రమైనటువంటి సమస్యలు మటుమాయమయ్యేటువంటి అవకాశం ఉంది. మన బ్రహ్మపదం ద్వారా వీటిని మీరు తప్పకుండా పొందవచ్చు. శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. కుంభరాశి వారికి సంబంధించి వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన స్థితిగతులు బాగుంటాయి. ఎందుకంటే జన్మరాశిలో రాహు సంచారం, ద్వితీయ స్థానం, వాక్స్థానం, ధనస్థానంలో శని భగవాన్. ఏలినాటి శని తీక్షణంగా జరుగుతూ ఉన్నప్పటికీ కష్టపడతారు. అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతుంటారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, విశేషవంతమైన ఏలినాటి శని జరుగుతూ ఉన్న సందర్భంలో మనకు కష్టాలు మాత్రమే లభిస్తాయని. కానీ కుంభరాశికి రాశ్యాధిపతి అయిన శని ద్వితీయ స్థానం, వాక్స్థానం అయినటువంటి ధనస్థానంలో ఉన్నారు. కొన్ని విషయాలు కష్టాలనే కాదు, అధిక శుభాలను కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది. ఏలినాటి శనిలో వచ్చేటువంటి ఫలితాలు గత మహర్దశల్లో మనకు మంచి మహర్దశల్లో మనం చేసినటువంటి మంచి కర్మలను అనుసరించి ఏలినాటి శనిలో ఫలితాలను ఇస్తుంది. మనకు మంచి దశలు కలిగినప్పుడు మనం ఏవైనా చెడు కర్మలు చేసి ఉంటే ఏలినాటి శని విపరీతమైనటువంటి కష్టాలను ఇస్తుంది. కానీ కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు గతంలో చేసినటువంటి పుణ్యకర్మలు, మీ పెద్దలు చేసినటువంటి పుణ్యకర్మలు తీవ్రమైనటువంటి ఏలినాటి శనిలో అక్కడికి వస్తాయి. చిన్న కష్టాల రూపంలో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. మంచి అనుకూలవంతమైనటువంటి శుభాలనే శని భగవానుడు కుంభరాశికి ఇవ్వబోతున్నాడు. ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క జీవన విధానం తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ కుటుంబానికి సంబంధించి జీవిత భాగస్వామి, కుటుంబపరమైనటువంటి వ్యక్తులు, వీళ్లతో సఖ్యత లభిస్తుంది. మరో వ్యక్తి యొక్క ఆదాయ మార్గం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభంతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మీరు చేసే ఒక స్థిరచరాస్తికి సంబంధించిన అమ్మకం, కొనుగోలు ప్రయత్నం సఫలీకృతమవుతుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మీ దైనందిన జీవితంలో కుటుంబపరమైన అంశాలు, సంతానపరమైన స్థితిగతులు, మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా చూసి విసిగి వేజారిపోయాను, ఇక విజయవంతమైనటువంటి పరిస్థితులు రావట్లేదు, జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నానని ఆందోళనలో ఉన్నటువంటి మీకు ఒక కొత్త అవకాశం వస్తుంది. ఆర్థికంగా చాలా బలవంగా తయారవటానికి ఈ అవకాశం తోడ్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఒక కొత్త ఉద్యోగం అవ్వచ్చు, లేదా వ్యాపార సంబంధమైనటువంటి అవకాశం అవ్వచ్చు. ఒక ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ద్వారా, ఆత్మీయుడైనటువంటి మిత్రుడి ద్వారా, అతడి యొక్క సలహా సంప్రదింపు వల్ల ఈ అవకాశం మీకు లభించే అవకాశం ఉంది. దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే కొన్ని మాసాలు లేదా సంవత్సరాల పాటు ఖచ్చితమైనటువంటి ఆదాయ మార్గానికి ఒక వనరు మీకు లభించినట్లే. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు లభించినటువంటి అవకాశాన్ని సానుకూలవంతంగా చేసుకున్నట్టయితే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎక్కువ ఆందోళన పడటం, భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్ని బయటకు ప్రదర్శించలేకపోవటం వల్ల మానసికంగా ఆందోళన కలుగుతుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి తలనొప్పి మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది.
ఎప్పుడైనా మనసులో బాధ కలిగితే మనకు ఆత్మీయమైనటువంటి వ్యక్తితో చెప్పుకుంటే బాధ యొక్క తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు. కానీ ఎందుకో తెలియదు, మీ మనసుకు కలిగినటువంటి బాధని ఎవరితో పంచుకోవాలో అర్థం కాక భావోద్వేగానికి లోనవుతూ ఆ బాధని మీరు మాత్రమే అనుభవించేటువంటి పరిస్థితి వల్ల తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన, తలనొప్పిగా ఉండటం, ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతూ ఉండటం, నిద్రాహారాల విషయంలో కూడా జాప్యం కలుగుతూ ఉండటం, సరైనటువంటి నిద్ర లేదా ఆహారం ఉండకపోవటం, వీటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. కాళ్ళు, చేతులు, వేళ్ళు, ఎముకలు, కండరాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో దెబ్బలు తాకేటువంటి అవకాశం ఉంటుంది. విటమిన్స్కు సంబంధించినటువంటి డెఫిషియన్సీ, హార్మోన్లకు సంబంధించినటువంటి డెఫిషియన్సీ కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది. కాబట్టి ఆర్థికపరమైన అంశాలు బాగున్నప్పటికీ విరామం, విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి పనుల వల్ల మీ భావోద్వేగాల్ని సరైనటువంటి మీరు అభిమానించేటువంటి వ్యక్తులతో పంచుకోలేకపోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాలతో పాటు మానసికమైనటువంటి ఆందోళన ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతంగా ఉంది. పదవీ ప్రాప్తి యోగాల్ని మీరు పొందుతారు. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో ప్రయత్నం చేస్తే రెండవ దఫా లేదా ద్వితీయ ప్రయత్నంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు. దూర ప్రాంత ప్రయాణానికి అత్యంత అనుకూలంగా ఉండబోతూ ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వాళ్ళు కాస్త వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. నరఘోష, నరదిష్టి, నరపీడలు, ప్రత్యేకించి మానసికమైనటువంటి ఉద్వేగాలని కనుక మీరు కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే, వాటిని ఎవరితోనైనా పంచుకోగలిగితే అద్వితీయమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది.